శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు, ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. శ్రీధర్ బాబు గారు, అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా? మంత్రి గారు, మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. రాష్ట్రాలకు సంబంధించి వివిధ బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం, ఈ బోర్డు మెంబర్ నిర్ణయం ఈరోజు బోర్డు మేము ఏర్పాటు చేసింది కాదు, అనేక సంవత్సరాలుగా వస్తుంది. అది ఆ రోజు 90 లక్షలు చెప్తే పెరుగుతూ ఉన్న ఇన్ఫ్లేషన్ పెట్టుకొని 1,50,00,000 నిర్ణయం చేయడం జరిగింది. 5 ఎకరాలకు ఎంత అవుతుంది? దాని భూతద్దంలో పెట్టి 10 అంతలు పెట్టి 20 అంతలు పెట్టి ప్రజలు నమ్మే విధంగా 2 కోట్ల రూపాయల భూమిని ఉటిగానే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి 200 కోట్లు పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులకు మనం ప్రోత్సాహం చేయాలి. అక్కడ ఉన్న విధి విధానాల లోపండే నిర్ణయం చేయబడటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం. ఎందుకు సబ్సిడీలు ఇచ్చినావు, ఎందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చినావు అంటే పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు మెంబర్స్ కూర్చొని నిర్ణయం చేసిన మేరకే ఆ బోర్డు నిర్ణయం చేసింది, ఆ బోర్డు ఇచ్చింది. సో దీంట్లో ఇష్యూ లేనిది 7.5 కోట్ల రూపాయలు ఆ బోర్డు నిర్ణయం చేస్తే దీనికి 200 కోట్లు ఎట్లా వస్తాయి?